హలో ఎవ్రీవన్ సిబిఎస్ఈ వెబ్సైట్లో వీడియోస్ని ఏ విధంగా పోస్ట్ చేస్తారు అనే దాని మీద చిన్న క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లో కానీ మన డ్రైవ్లో కానీ వీడియోస్ని అప్లోడ్ చేసేటప్పుడు ఎంబెడ్ ని మనం కాపీ చేసి పేస్ట్ చేయవలసి ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ఏ విధంగా ఎంబెడ్ని మనం కాపీ చేస్తాం ఒక వీడియోది అనేది ఒకసారి చూసినట్లయితే, ఇప్పుడు ఇక్కడ చూడండి యూట్యూబ్లో ఒక సాంగ్ని ఇక్కడ గురజాడ అప్పారావు సంబంధించి గేయాన్ని మా పిల్లలు ఆలపించారు. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేశాను. ఈ క్రిందని మనకి షేర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ షేర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూడండి ఎంబెడ్ అని ఫస్ట్లోనే ఉంది. దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక లింక్ అనేది కనిపిస్తుంది, కాపీ అయ్యి బ్లూ కలర్లో కనిపిస్తుంది. దీని మీద క్లిక్ అయితే చాలు, మొత్తం టోటల్గా సెలెక్ట్ అవుతుంది. దీని మీద రైట్ క్లిక్ చేసి కాపీ చేయండి. దీన్ని ఒక వర్డ్ ఫార్మేట్లో ఒక వర్డ్లో ఈ విధంగా పేస్ట్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేయండి. ఈ విధంగా అదంతా ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు దీనిలో మనం హెచ్టిటిపి అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ హెచ్టిటిపి నుండి ఇలాగ టోటల్గా చూడండి ఇన్వర్టెడ్ కామర్స్ వదిలేసి మళ్ళీ ఎక్కడైతే ఇన్వర్టెడ్ కామర్స్ ఎండ్ అవుతుందో అంతవరకు ఇక్కడ చూడండి TOF వరకు ఏం చేశాను నేను ఇక్కడ దీన్ని కాపీ చేశాను. కాపీ చేసి మనం దీన్ని ఎక్కడైతే మనం వీడియో లింక్లో ఇవ్వాలో దాని దగ్గరికి వెళ్దాం. ఇక్కడ చూడండి కరోసెల్ సెటప్లోకి వెళ్ళి ఇందులో మనకి వీడియోస్ లింక్ని అప్లోడ్ చేయాలి. యాడ్ సెలెక్ట్ వీడియో గ్యాలరీ, మన వీడియోస్ అన్ని గ్యాలరీలో కనిపించడం కోసం ఇక్కడ చూజ్ ఎంబెడ్ URL ఓన్లీ అన్నాడు. ఇక్కడ పేస్ట్ చేయండి. దాన్ని పేస్ట్ చేసి ఇక్కడ ఏమిటిది గురజాడ గేయం అని ఇక్కడ నేము టైప్ చేయండి. గురజాడ ఇది దీనికి సంబంధించింది గురజాడ గేయం. గురజాడ గేయం అని ఎప్పుడైతే మనం ఇక్కడ టైప్ చేసామో షార్ట్, ఇంతకుముందు ఒక వీడియో ఇచ్చాను, ఇది రెండోది కాబట్టి 2 అని పెట్టండి. సేవ్ అని మనం చేయగానే ఇన్స్టెడెడ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి గురజాడ గేయం అని ఇక్కడ క్లియర్గా. ఈ విధంగా మనం వీడియోస్ లింక్ని ఎంబెడ్ లింక్ని ఈ విధంగా మనం ఇన్సర్ట్ చేయవలసి ఉంటుంది. థ్యాంక్ యూ. ఈ విధంగా ఫాలో అయ్యి మీ వీడియోస్ అన్నీ కూడా యూట్యూబ్ లేని వాళ్ళు యూట్యూబ్ని క్రియేట్ చేసుకోండి, దానిలో వీడియోస్ అప్లోడ్ చేసి ఈ విధంగా ఎంబెడ్ లింక్ని దీనిలో మనం కాపీ చేసి పేస్ట్ చేసినట్లయితే ఈ విధంగా మనకి డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.